ఇంకా అసలు ఈయన అంటే అరాచకాలు మీరు అన్నట్టు ఇంకేం గ్రహించారని. సో, తల్లి, చెల్లి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తల్లి, చెల్లి కూడా ఇబ్బంది పడ్డారు. ఇంట్లో సపోర్ట్ లేదు. అది ఇప్పుడు ఫ్యామిలీ అఫైర్స్ పాలిటిక్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన తప్పు అది. హ్మ్. జగన్ చేసింది, జగన్ అంటే వైఎస్ఆర్సీపీ. అవును. ఎవరు చేసినా, వాళ్ళ ఎమ్మెల్యే చేసినా, మంత్రులు చేసినా వాళ్ళ మీదకే వస్తుంది కదా. అవును. ఫ్యామిలీ పాలిటిక్స్లో ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎందుకు పెంచుకోలేకపోయింది మన ఆంధ్రాలో? షర్మిల గారు మామూలుగా మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు బాగానే మాట్లాడారు పెద్దవాళ్ళు. తర్వాత ఏమైంది, అన్యాయం చేశాడు అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొచ్చేటప్పుడు పాలిటిక్స్ వెనక్కి పోతాయి. అవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఈయన ఎక్కువ పవన్ కళ్యాణ్ తిట్టేవారండి. ఏమనంటే 3 పెళ్ళాలు, 3 పెళ్ళాలు, తర్వాత ప్యాకేజ్ స్టారు, దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయి ఇలాగని మాట్లాడేవారండి ఆయన. పెద్ద పెద్ద మీటింగ్స్‌లో. అది చిన్నపిల్లల, తల్లిదండ్రుల మీటింగా, ఎవరి మీటింగ్ అని కాదు. పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా మాట్లాడేవారన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మరి? అదే చెడంతా అంతే. ఇప్పుడు చేసిన మంచి గురించి చెప్పుకోవడం కన్నా ప్రతిపక్షాల గురించి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి, లేకపోతే వాటి గురించి డిబేట్ చేసి మాట్లాడటం, వాటి మీద డిస్కషన్ వెళ్ళటం, దాంతోనే వాళ్ళ పతనం వస్తుంది. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఏది పాలసీ మీద మాట్లాడు. జనసేన కార్యక్రమం ఏంటి వచ్చారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాటి మీద క్రిటిసైజ్ చేయి. అట్లానే టీడీపీ లేకపోతే ఈ అక్రమ అలయన్స్ మీద చేయి, లేకపోతే మోడీ మీద ధైర్యం ఉంటే చెయ్యి. మోడీ వాటి మీద చేసి ఉంటే ఇంకొంచెం ఓడిపోవటం అనేది ఉండదు, కానీ ఇంత దారుణంగా ఉండదు. ఇప్పుడు బీజేపీ మోడీకి నేషనల్ వైడ్ యాంటీ వేవ్ రన్ అయింది ఎలక్షన్లో. రన్ అయింది కదా. రన్ అయింది. అందుకే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అదే 240 ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళ యూపీలోనే ఎప్పుడూ మెజార్టీ మేరకు రాలేదు, మహారాష్ట్ర రాలేదు. 2 మేజర్ స్టేట్స్లో పోయినాక నెగిటివ్ వేవ్ కదా అదంతా. నెగిటివ్ వేవ్ని మీరు ఎక్స్పోజ్ చేయలేకపోయారుగా. అంటే సెంట్రల్ అంటే భయము, మోడీ అంటే భయము. ఎప్పుడో ఒక రీజనల్ పార్టీ పెట్టుకున్నాక రీజనల్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, నేషనల్ పార్టీ సిద్ధాంతాలకు ఎగనిస్ట్ కదా. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటిని ఎక్కడ ఎక్స్పోజ్ చేశారు? లేదు. లేనప్పుడు ఓట్ బ్యాంక్ రిటర్న్ అవ్వదు. ఇంకా మీరు కొద్దిగా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అడుగుతాను. రోజా గారు, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ అని ఒక అతనండి. వీళ్ళు అసలు మీరు వాళ్ళ లాంగ్వేజ్ విన్నారా సార్ ఎప్పుడన్నా? అదే అందరూ ఒక పేరే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది నాయకులు రోజు మాట్లాడే భాషే వాళ్ళ పతనానికి దారి తీసింది. ఒకళ్ళనే ఉంది, అందరూ. మరి దారుణం లేదు. అంటే వాడు ఎలా పడితే అలా మాట్లాడేశారు. చంద్రబాబు నాయుడు ఒక గౌరవం కానీ, లోకేష్ అంటే ఒక ఇది కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఇష్టం ఉండే ఏమంటే అలా మాట్లాడేసేవారు. అది వాళ్ళ పతనానికి అదే. ఇప్పుడు అందరూ కూడా ఓడిపోయారు. మనకి అసలు అమరావతి, పోలవరం ఒకటి చాలా డెవలప్మెంట్ ఒకటి లేదండి. ఏపీడీ నేను అనుకుంటున్నాను, అమరావతి, పోలవరం డెవలప్మెంట్ ఇదే దెబ్బతీసిందని నేను అనుకుంటున్నాను. పోలవరం ఈయన కంప్లీట్ చేస్తారు చంద్రబాబు గారు. అది ఒకటే ఇష్యూ ఉంది, అది R&R ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టుకొని క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే డ్యామ్ ఏముంది, డ్యామ్ అయిపోద్ది. డ్యామ్ పెద్ద ఇష్యూ కాదు. డ్యామ్ అది R&R ప్యాకేజ్ రైతులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ 35,000 crores ఏదో ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి. అది పెండింగ్ ఉంది. అది అయిపోద్ది. ఇటు అలయన్స్లో ఉన్నారు కాబట్టి చేస్తారు. అలయన్సే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అదృష్టం ఏంటంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు అంటే మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోవచ్చు. అదే తెలుగు ప్రజల అదృష్టం. తెలుగు అది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కండి. ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ టైంలో ఈ కావాల్సిన ఇవన్నీ ల్యాబ్సెస్, పోలవరం కంప్లీషన్ కానీ, అమరావతి క్యాపిటల్ ఏముంది, ఎక్కడో చోట 30-30 కోట్ల అప్పు చేస్తారు. పెద్ద ఇష్యూ కాదు అది. అక్కడ రైల్వే జోన్ కానీ, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కానీ, లేకపోతే వెనకబడ్డ జిల్లాల డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి అవుతుంది.
రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుద్ది. రైల్వే అది ఆల్రెడీ మొన్న అప్రూవల్ ఇచ్చేశారు. ఇది నంబూరు నుంచి ఇరువాలే. మీకు ఐడియా ఉందో లేదో అది. ఇప్పుడు ఏంటంటే స్టీల్ ప్లాంట్ కూడా ఆపారండి, అంటే ఎవరు కొనుక్కోవడానికి రాలేదని చెప్పి అంటున్నారు. ఏదో ఒకటి ఇమ్మీడియట్గా అవ్వదు, కొన్నాళ్ళు ఆపుతారు. రైల్వే జోన్ కడతారు, రైల్వే ప్రాజెక్ట్స్ వస్తాయి, రోడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ఫైనాన్షియల్ ఈ మామూలుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో ఏదో కట్టడానికి రిజర్వ్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అవి ఎక్కడ రైల్వే న్యూ రైల్వే లైన్స్ పడతాయి. ఎంతో కొంత డెవలప్మెంట్ మటుకు అవుద్ది. ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు సాధించగలడు, ఆయనకి ఓపిక ఉంది, అందరినీ కలుపుకెళ్ళగలడు, ఢిల్లీ మీద ప్రెషర్ ఇవ్వగలడు, కావాల్సినవి తెచ్చుకోగలడు. అలా చంద్రబాబు నాయుడు ఆరోగ్య రహస్యం ఏంటి సార్? అంటే అంత మండుటెండలో అన్ని మీటింగ్లు, మధ్యాహ్నం లేదు, సాయంకాలం లేదు, రాత్రి అలా మాట్లాడుతూ ఉండేవారండి అంత ఎండలో కూడా. అంటే ప్రిన్సిపల్ లైఫ్ అన్ని ఫుడ్ కానీ లేదా యోగా కానీ మెడిసిన్స్ కానీ రెగ్యులర్గా మెయిన్ ప్రిన్సిపల్ లైఫ్. ఏ చెడు అలవాట్లు లేవు నాకు. ఎక్కడ ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, అప్పటి నుంచి పరిచయం అండి. ఇద్దరితో, చంద్రబాబుతోనూ ఈయన రాజశేఖర రెడ్డితో మెడ్రాస్ వస్తుండేవాడు మా ఆఫీస్. ఇంకా మహేష్ బాబు గారి గురించి చెప్పండి సార్ విశేషాలు. అంటే ఇప్పుడు కొత్తగా ఆయనతో ఇప్పుడు అది కృష్ణ గారు లేరు, ఇంకా మీరే తండ్రి లాంటి వారు. అసలు ఏంటి, అలా కలుసుకుంటుంటారా? అసలు ఏంటి ఆయన సినిమాల విషయం మాట్లాడడం కానీ, వాళ్ళ పిల్లల విషయం, ఫ్యామిలీ విషయాలు అని మాట్లాడుతుంటారా మీతో? మాట్లాడతారు, ఫ్రీక్వెంట్గానే కలుస్తుంటారు. కలుస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నారు కదా, అది ఇట్ విల్ టేక్ 2 years. ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. మంచి పిక్చర్ అవుతుంది. మంచి పిక్చర్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ కాబట్టి కథ కూడా మంచి కథ అయి ఉంటుంది. ఏమైనా సలహాలు అడుగుతుంటారు సార్ మహేష్ బాబు గారు? ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా బిజినెస్ చేద్దాం. సలహాలన్నీ ఉండవు కానీ జనరల్గా డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ ఉంటుంది. అన్నీ బాగానే చేస్తారు. ఆ పిల్లలు కూడా పరిచయం అండి మీకు? ఆ పిల్లలతో వస్తుంటారు, ఎప్పుడు ఇంటికి వస్తుంటారు. నేను వెళ్తాను ఎప్పుడైనా. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారి సినిమా రాజమౌళితో 2 years పడుతుంది అంటున్నారండి మీరు, కరెక్టే. కానీ ఇదివరకు మా చిన్నప్పుడు మీరు చూసుంటే ఒకే రోజు 2 సినిమాలు వచ్చాయండి కృష్ణ గారికి. ఒకే రోజు 2 సినిమాలు. అది ఆ సినిమాకి పోటీ. ఏంటి సార్ నిర్మాణంలో అసలు ఏంటి, ఎలా తేడాలు వచ్చినాయి అంటారు? ఇప్పుడు ఒక సినిమా రావడానికి 2 years పడుతుంది, అప్పుడు ఒకే రోజు 2 సినిమాలు, వారంలో 3-4 పిక్చర్లు వచ్చేసేయండి. అంటే ఇప్పుడు సబ్జెక్టు, ఒక క్యారెక్టర్లో ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వర్క్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రొడక్షన్ టైం లిమిటెడ్గా ఉన్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ కోసం చేస్తున్నారు, చేసినవి మళ్ళీ అవసరమైతే రీషూట్ చేయటం ఇవన్నీ ఉండే, పాతకాలంలో కూడా ఉండే. కానీ మా అన్నయ్య 15-16 సినిమాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. నెలకేళ్ళతే సంవత్సరానికి సంవత్సరానికి 15-16 సినిమాలు చేసి 15-16 సినిమాలు. ఇప్పుడైతే అలా 2 years 3 years ఒక మూవీ వస్తుందండి. నేను ప్రొడ్యూస్ చేసి 7-8 పిక్చర్లు ఒక సంవత్సరం చేసినాయండి. కొన్ని ఏళ్ళు 7-8 పిక్చర్స్ వచ్చేసాయి. 7 పిక్చర్లు రిలీజ్ అయ్యి మేము ఓన్గా తీసినాయి. అవునండి, ఓన్గా తీసినాయి. అలా హిందీ 3 సినిమాలు, తెలుగు 2 సినిమాలు, తమిళ్ 1, బెంగాలీ 1.